హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యార్ సినిమా. ఈరోజు మన వీడియో ఏంటంటే ఈ 2024లో చాలా సినిమాలు రిలీజ్ అయినాయి. వీటిలో కొన్ని సినిమాలు హిట్ అయినాయి, కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినాయి. అయితే ఈ 2024లో రిలీజ్ అయ్యి మనల్ని బాగా డిసప్పాయింట్ చేసిన మూవీస్ గురించి ఒక వీడియో చేశా. ఈ వీడియో ఎండ్ కార్డ్స్లో లింక్ ఉంటుంది, ఒకసారి వెళ్ళి చూడండి. ఇక ఈ వీడియోలో ఈ 2024లో రిలీజ్ అయిన తోపు సినిమాలు ఏంటో ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకుందాం. ఎండ్ వరకు మిస్ కాకుండా చూడండి. వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇక వీడియో లాస్ట్ నుంచి చెప్పుకుందాం. ఇక 15th మూవీ మన సందీప్ కిషన్, ఊరు పేరు భైరవకోన. ఒక మంచి సినిమా ఫ్రెండ్స్, థియేటర్లో చూడాల్సిన సినిమా ఇది. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఆ విజువల్స్ అండ్ ఆ సాంగ్స్, మూవీ స్టోరీ చాలా అంటే చాలా బాగుంటుంది. నాకు మూవీ చాలా అంటే బాగా నచ్చింది, నాకు ఫేవరెట్ మూవీ అసలు. ఇక నెక్స్ట్ మన ధనుష్ నటించిన రాయన్. ఇందులో కూడా మన సందీప్ కిషన్ నటించాడు. ఈ రాయన్ మూవీ గురించి చెప్పాలంటే చాలా బాగుంది. అన్నదమ్ముల అనుబంధం అండ్ ఎమోషనల్ చాలా బాగుంటుంది. ఫైట్స్ అయితే వేరే లెవెల్. యాక్షన్ డ్రామా మూవీ చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ మూవీకి డైరెక్టర్ మన ధనుష్ అన్నే, కానీ సినిమాని వేరే లెవెల్లో తీశాడు. సినిమా చాలా అంటే చాలా బాగుంది. ముఖ్యంగా సిస్టర్, తన చెల్లెలు మాత్రం మామూలుగా లేదు ఫ్రెండ్స్. అసలు మూవీలో తన యాక్టింగ్ మాత్రం చించి పడేసింది. అసలు మూవీకి అతిపెద్ద ప్లస్ పాయింట్ అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ ఈ అన్నదమ్ముళ్ళు వీళ్ళంతా చాలా అంటే చాలా బాగా నటించారు. మూవీని మంచి హిట్ చేశారు. సాంగ్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. ఇక నెక్స్ట్ అమరన్, మన శివకార్తికేయన్ నటించిన మూవీ. ఇదొక రియల్ స్టోరీ ఫ్రెండ్స్. మీకు అందరూ తెలుసు, మేజర్ ముకుందన్ స్టోరీ. అయితే అమరన్ మూవీ మాత్రం ప్రతి ఒక్కరిని దివాళీకి రిలీజ్ అయ్యి మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. బాగుంది ఫ్రెండ్స్. ఇదొక యాక్షన్ డ్రామా మూవీ అండ్ సాయి పల్లవి యాక్టింగ్, తను సాంగ్స్ ఇవన్నీ చాలా అంటే చాలా బాగుంది. అందుకే దివాళీకి ఒక మంచి బొమ్మ చూసాం. సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి 330 కోట్ల గ్రాస్ కొట్టింది ఈ అమరన్ మూవీ. శివకార్తికేయన్ యాక్టింగ్ కూడా అదే రేంజ్లో ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక నెక్స్ట్ దివాళీకి రిలీజ్ అయిన మరో సినిమా లక్కీ భాస్కర్. మన దుల్కర్ సల్మాన్ అండ్ మీనాక్షి చౌదరి వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చిన మూవీ. అండ్ వెంకీ అట్లూరి గారి మూవీని మాత్రం వేరే లెవెల్లో తీశారు. మూవీలో సాంగ్స్ అండ్ మూవీ స్టోరీ ఇవంతా వేరే లెవెల్. దుల్కర్ యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అసలు. నాకు సీతారామ మూవీ చాలా బాగా నచ్చింది అండ్ తన యాక్టింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ లక్కీ భాస్కర్ మూవీ వెళ్ళడానికి మెయిన్ రీజన్ దుల్కర్ సల్మాన్ అండ్ సాంగ్స్ బాగున్నాయి. వెంకీ అట్లూరి డైరెక్టర్. సీతారామ మూవీ చాలా బాగుంది అండ్ సార్ మూవీ కూడా హిట్ అయింది. నేను ఈ మూవీకి వెళ్ళా, మూవీ నచ్చింది. ఇక నెక్స్ట్ మన విజయ్ సేతుపతి 50వ సినిమా మహారాజా. ఈ మూవీ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. అసలు స్టోరీ సింపుల్గా ఉంటుంది, కానీ స్క్రీన్ ప్లే అండ్ స్క్రీన్ ప్రజెంట్ మాత్రం వేరే లెవెల్. విజయ్ సేతుపతి యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఫ్రెండ్స్, వేరే లెవెల్ మూవీ. ఈ ఇయర్లో రిలీజ్ అయిన మూవీస్లో టాప్ 10 తీద్దాం అనుకున్నా, టాప్ 15 తీయడానికి కారణం ఈ మూవీ కూడా ఉంది. చెప్పాలి, తమిళ్ మూవీస్ అయినా సరే చెప్పాలి ఈ వీడియోలో అని చేశా. అండ్ నాకు ఫేవరెట్ మూవీ విజయ్ సేతుపతి గారు అంటే అది మాస్టర్. అండ్ ఇప్పుడు ఈ మహారాజా మూవీ చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు మహారాజా మూవీ. మరి ఎంతమందికి మహారాజా మూవీ నచ్చిందో కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ మన కిరణ్ అబ్బవరం కా మూవీ. అసలు నిజం చెప్పాలంటే నేను సినిమా రిలీజ్కి ముందు సినిమా ఫ్లాప్ అవుతుంది అనుకున్నా, కానీ సినిమా చూశాక ఇది కదా సినిమా, కిరణ్ అబ్బవరాన్ని ఇలా చూడాలి అనుకున్నా అనిపించింది. తన యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్. ఆ యాక్షన్ సీన్స్ అండ్ స్టోరీ, 3 గంటలకే ఊరు మొత్తం చీకటి పడటం, ఆ కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది. తన యాక్టింగ్ కూడా కొంచెం ఇంప్రూవ్ అయింది. అండ్ ఈ సినిమాతో తన యాక్టింగ్ ఏంటో తనైతే నిరూపించుకున్నాడు. అండ్ నెక్స్ట్ రాబోయే సినిమాల కోసం నేనైతే ఈగర్లీ వెయిటింగ్. అండ్ కా మూవీకి సీక్వెల్ ఈగర్లీ వెయిటింగ్. కా మూవీ క్లైమాక్స్ మాత్రం విపరీతంగా నచ్చింది. కిరణ్ అబ్బవరం చెప్పినట్టుగానే ఆ క్లైమాక్స్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. ఆ ట్విస్ట్లు కానీ ఇవన్నీ వేరే లెవెల్. అసలు మూవీ నాకు చాలా బాగా నచ్చింది. ఇక నెక్స్ట్ పుష్పాది రోల్. పుష్ప మూవీని రిలీజ్కి ముందు టాప్ 10 మూవీస్లో ఖచ్చితంగా టాప్ 2, టాప్ 3లో ఉంటుంది అనుకున్నా, కానీ సినిమా చూశాక టాప్ 15లో ఎక్కడుందో చెప్పలేను. సినిమా నచ్చింది, కొంచెం పర్లేదు చెప్పాలి కాబట్టి చెప్తున్నా. సినిమా అయితే ఓకే. సో 2 టైమ్స్ చూసిన తర్వాత నాకు సినిమా కొంచెం పర్లేదు అనిపించింది. ఫస్ట్ టైం చూసినప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికి సినిమా ఏమాత్రం రీచ్ కాలేదు. దాని గురించి ప్రత్యేకంగా ఎన్నో వీడియోలు చేశా, ఒకసారి చూడండి. ఓకే, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, మన అల్లు అర్జున్ యాక్టింగ్ బాగుంది. ఇక నెక్స్ట్ మూవీ టిల్లు స్క్వేర్. డీజే టిల్లుకి సీక్వెల్ వచ్చింది ఈ మూవీ. అయితే ఈ మూవీలో మన టిల్లు యాక్టింగ్, సిద్ధు జొన్నలగడ్డ యాక్టింగ్ అండ్ అనుపమ యాక్టింగ్ వీళ్ళిద్దరు మాత్రం వేరే లెవెల్. అండ్ సాంగ్స్ కూడా అదే రేంజ్లో ప్రతి ఒక్కరికి నచ్చేసి విపరీతంగా సాంగ్స్ పెద్ద హిట్ అయినాయి.
అండ్ మూవీ రిలీజ్ అయ్యి 129 కోట్ల గ్రాస్ కొట్టి మన సిద్ధు జొన్నలగట్టుకి 100 కోట్ల గ్రాస్ మూవీ అయింది. ఇక నెక్స్ట్ ది బెస్ట్ మూవీ మంజుమల్లు బాయ్స్. ఈ ఇయర్లో చూసిన మూవీస్లో ది బెస్ట్ మూవీ మంజుమల్లు బాయ్స్ మూవీ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. అండ్ వాళ్ళంతా ఫ్రెండ్షిప్కి వాల్యూ మాత్రం వేరే లెవెల్. అసలు సినిమాలో కొన్ని సీన్స్కి మనం ఎమోషనల్ అవుతాం. ముఖ్యంగా సుభాష్ దాంట్లో పడ్డప్పుడు లోయలో అది మాత్రం వేరే లెవెల్. నాకు పిచ్చిగా నచ్చింది మూవీ. ఇప్పటికీ థియేటర్లో 2 టైమ్స్ చూసా అండ్ ఓటీటీలో ఒక 2 టైమ్స్ చూసా. సినిమా మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. అసలు మలయాళం మూవీస్ చాలా బాగుంటాయి కొన్ని సినిమాలు. ఇక ఇయర్లో చూసిన మరో బెస్ట్ మూవీ సుందరం, సత్యం సుందరం, మన కార్తీక్ నటించిన మూవీ. ఇది మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. అసలు ఈ సినిమా గురించి ఏం చెప్పాలి, ఒక వీడియో చేద్దాం అనుకున్నా, రివ్యూ పెట్టలేదు. కానీ సినిమా మాత్రం చాలా బాగుంది. నాకు ఇయర్లో రిలీజ్ అయిన బెస్ట్ మూవీస్లో ఈ సత్యం సుందరం మూవీ కూడా ఉంటుంది. అసలు బావా బామ్మద్దులు వాళ్ళు ఒకరికొకరు పరిచయం లేకపోయినా సరే వేరే లెవెల్. సినిమాని క్లైమాక్స్లో మనకేమనిపించింది అంటే వీళ్ళిద్దరు కలుసుకొని ఉంటే బాగుండు అనిపించింది. ఎందుకంటే వాళ్ళ ఎమోషనల్ అలా వర్కౌట్ అయింది. అందుకే సినిమా అంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఓటీటీలో. ఇక నెక్స్ట్ సరిపోదా శనివారం. సరిపోదా శనివారం మూవీ గురించి చెప్పాలంటే నాని అన్న ఎస్ఎస్ సూర్య వీళ్ళిద్దరి వల్లే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అండ్ మూవీ 100 కోట్ల గ్రాస్ కొట్టింది. ఇది మాత్రం నిజం చెప్పాలి. దసరా మూవీ బ్లాక్ బస్టర్. నెక్స్ట్ హాయ్ నాన్న, ఆ తర్వాత సరిపోదా శనివారం. ఈ మూవీతో వచ్చి మంచి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు మన నాని అన్న. సినిమా మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. ఆ యాక్షన్ సీన్స్ అండ్ ఎస్ఎస్ సూర్య మన నాని వీళ్ళిద్దరి మధ్య ఫైట్స్ అండ్ నాని అన్న యాక్టింగ్, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేరే లెవెల్. నాకు బాగా నచ్చింది ఈ సరిపోదా శనివారం మూవీ. అలాగే ఇయర్లో రిలీజ్ అయిన మరో బెస్ట్ మూవీ అంటే అది కమిటీ కుర్రోళ్ళు. కమిటీ కుర్రోళ్ళు మూవీ చాలా బాగుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి మూవీ నచ్చింది. నేనైతే 2 టైమ్స్ మూవీని థియేటర్లో చూసా. నాకు విపరీతంగా నచ్చింది. ఈ మూవీలో సాంగ్స్ అయినా అండ్ ఆ ఎమోషనల్ సీన్స్ మనం మూవీలో చాలా వరకు నవ్వుకున్నాం, అంతే బాధపడ్డాం. సినిమా మాత్రం చాలా బాగుంటుంది. మూవీ మాత్రం మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఫ్రెండ్స్. ఇటువంటి మూవీస్ వచ్చేది చాలా తక్కువ, కానీ వచ్చినప్పుడు థియేటర్లో ఖచ్చితంగా చూడాలి. ఆ ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్లో ఉంటుంది. మరి మీరు థియేటర్లో చూసినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అండ్ మీ చిన్నప్పుడు మీ ఫ్రెండ్స్ ఎవరైనా గుర్తుకొచ్చారా అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకైతే సినిమా చాలా బాగా నచ్చింది. సినిమా కూడా అదే లెవెల్లో హిట్ అయింది. మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అండ్ మూవీలో నటించిన ప్రతి ఒక్కళ్ళు కొత్త వాళ్ళే. వాళ్ళ క్యారెక్టర్స్ మనకి అంత గుర్తున్నాయి. ఇక నెక్స్ట్ హనుమాన్, మన తేజ సజ్జన్ నటించిన మూవీ. హనుమాన్ మూవీ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే క్లైమాక్స్. మూవీ అంతా ఒక ఎత్తు, ఆ క్లైమాక్స్ మరో ఎత్తు. ఏమన్నా క్లైమాక్స్ అది. హనుమంతుడిగా ఇప్పుడు జై హనుమాన్ మూవీలో మన రిషబ్ శెట్టి నడుస్తున్నాడు. చూద్దాం. పార్ట్ 1 ఆ రేంజ్ ఉందంటే ఇక జై హనుమాన్ మూవీలో ఏ రేంజ్ విజువల్స్ అండ్ ఆ గ్రాఫిక్స్ ఉంటాయో చూద్దాం. తేజ సజ్జ ఆ మూవీలో నడుస్తున్నాడు. ఈగర్లీ వెయిటింగ్ జై హనుమాన్ మూవీ కోసం. ఈ ఇయర్లో రిలీజ్ అయిన బెస్ట్ మూవీ అంటే ఇదే. ఇక నెక్స్ట్ వచ్చేసరికి దేవరా పార్ట్ 1. మన ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ అండ్ అనిరుద్ధ్ అన్న మ్యూజిక్, ఈ రెండింటితో మూవీని బ్లాక్ బస్టర్ హిట్ చేశారు. బాక్స్ ఆఫీస్ దగ్గర 500 కోట్లు కొట్టారు దేవరా మూవీ టీం. అసలు ఎన్టీఆర్ అన్న యాక్టింగ్, 2 డిఫరెంట్ లుక్స్ అంటే క్యారెక్టర్స్, దేవరా వర ఈ 2 క్యారెక్టర్స్, అనిరుద్ధ్ మ్యూజిక్, సాంగ్స్ అన్నీ బాగున్నాయి. అందుకే మూవీ పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. స్టోరీ కూడా బాగుంది, అంటే కొంచెం పర్లేదు. ఇక నెక్స్ట్ పార్ట్ 2లో స్టోరీని ఇంకా డెవలప్ చేసి మంచిగా చూపించాలి. వరల్డ్ బిల్డింగ్ చాలా బాగుంది. సినిమా నాకు బాగా నచ్చింది. 2 టైమ్స్ థియేటర్లో చూసా. మూవీ చాలా బాగుంది. ఈగర్లీ వెయిటింగ్ పార్ట్ 2 కోసం. ఎంతమంది వెయిట్ చేస్తున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇయర్లో రిలీజ్ అయిన మరో బెస్ట్ మూవీ అంటే అది కల్కి 2898 AD. కల్కి మూవీ చాలా మందికి నచ్చింది. పార్ట్ 1 ఎలా ఉందంటే పార్ట్ 2 ఏ రేంజ్లో ఉంటుందో ఊహించుకోండి. మహాభారతం ఎపిసోడ్స్ అయితే వేరే లెవెల్. ప్రభాస్ అండ్ నాగశ్విన్ వీళ్ళిద్దరు కలిసి ఇండియన్ సినిమాని వేరే లెవెల్కి తీసుకెళ్లారు. అండ్ సినిమా మాత్రం చాలా బాగుంది. పార్ట్ 2 కోసం నేనైతే ఈగర్లీ వెయిటింగ్. అండ్ ఈ కల్కి మూవీలో చాలా ట్విస్టులు ఉన్నాయి. మహాభారతం ఎపిసోడ్స్ అయితే వేరే లెవెల్. అటు కర్ణుడిగా ప్రభాస్, ఇటు భైరవగా ప్రభాస్ వేరే లెవెల్లో నటించాడు. అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్, చాలామంది యాక్టర్స్ అయితే కమల్ హాసన్ గారు అయితే వేరే లెవెల్ ఎస్కిన్గా బాగా నటించాడు. మూవీ మాత్రం మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. పార్ట్ 2 కోసం ఈగర్లీ వెయిటింగ్. అయితే ఇప్పటివరకు చెప్పిన ఈ 15 మూవీస్ నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఈ అన్ని మూవీస్లో నాకు బాగా నచ్చిన 3 మూవీస్ అంటే కల్కి 2898 AD, దేవరా పార్ట్ 1
అండ్ కమిటీ కుర్రోళ్ళు. మరి మీకు నచ్చిన 3 మూవీస్ ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కావాలంటే ఫాలో అవ్వండి.